హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీఎస్సీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. మొదటగా, కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు. ఒకటి శ్రేణిబంధం, సంఘము, కూటమి, సమయము. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సమయము అని పిలిచేవారు అన్నమాట. కాకతీయుల కాలంలో కుల సంఘాలని సమయములు అని పిలిచేవాళ్ళు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, కాకతీయుల నాటి శాసనాల్లో అష్టాదశ వర్ణాల ప్రసక్తి ఉంది. కాకతీయుల కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలతో పాటు వాటి ఉపకులాలు కూడా ఏర్పడ్డాయి. ఈ కాలంలో కుల సంఘాలను సమయములు అనేవారు. ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర, వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం కాకతీయుల కాలంలో ఉన్న వివిధ వృత్తుల వారిని పేర్కొంటున్నాయి. కోమట్లు, ఈదురువారు, గొల్లవారు, అక్కలవారు, సాలెవారు, మంగళులు, కుమ్మరివారు, బోయవారు, రుంజులు, పిచ్చుకుంట్లు మొదలైన కులాల పేర్లు శాసనాల్లో ఉన్నాయి. అందుకే కాకతీయుల యుగాన్ని శూద్రుల స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ప్రతి సమయానికి సమయాచారం, కులం కట్టుబాటు ఉంటుంది. సమయం స్థానికంగా కొన్ని పన్నులు కూడా వసూలు చేసుకోవచ్చు. సమయాచారానికి విరుద్ధంగా వ్యవహరించే వారికి సమయదండన విధిస్తారు. బాపట్ల శాసనంలో సమయ సేనాపతి గురించి ప్రస్తావించడం జరిగింది. ఇతడు సమయాచారాన్ని అమలు జరిపే ఉద్యోగి అయి ఉండవచ్చు. బ్రాహ్మణుల సమయానికి మహాజనులు, వైశ్య సంఘాలకి నకరములు అని ప్రత్యేక పేర్లు ఉండేవి. కాకతీయుల కాలంలో ఎక్కువ ప్రాధాన్యత వహించిన కులం వెలములు. సో నెక్స్ట్ క్వశ్చన్, 6 సూత్రాల పథకం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది. 33వ సవరణ, 31వ సవరణ, 32వ సవరణ, 35వ సవరణ. దీనికి ఆన్సర్ ఏంటంటే 32వ సవరణ అనమాట. 1970 ఆ సమయంలో తెలంగాణ ప్రజలు మాకు ఉద్యోగాలు సరిగ్గా రావడం లేదు, విద్యలో మేము వెనకబడి ఉన్నాము అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉండే వాళ్ళకి వస్తున్నాయని చెప్పి అప్పుడు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ధర్నాలు చేస్తారనమాట. ఆ సమయంలో మనకి 32వ సవరణ ద్వారా 6 సూత్రాల పథకం ఒకటి కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేస్తారనమాట. అదేంటంటే 32వ సవరణ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. విద్యా సంస్థల ప్రవేశం, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించడానికి 6 సూత్రాలు కార్యక్రమాలను అమలు పరిచారనమాట. సో దానికి సంబంధించినది. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండవ పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళాపురంగా ప్రస్తావించింది? మార్టూరు శాసనం, గుడివాడ శాసనం, కొప్పరం శాసనం, తుమ్మలగూడెం శాసనం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మార్టూరు శాసనం అనమాట. సో మంగళగిరిని ఏమని ప్రస్తావించే దాంట్లో మంగళాపురంగా ప్రస్తావించారనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సత్యశ్రాయశ్రీ పృథ్వీ వల్లభుని పేరిట రెండవ పులకేసి 606లో వేయించిన ప్రకాశం జిల్లాలోని మార్టూరు శాసనం ప్రకారం 616లోనే రెండవ పులకేసి తీరాంధ్ర ప్రాంతాన్ని జయించి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని పాలకునిగా నియమించాడని, క్రీశాకం 617 నుంచి 24 మధ్య కాలంలో విష్ణువర్ధనుడు చాళుక్యాధికారాన్ని పటిష్టం చేసి అన్న అంగీకారంతో క్రీశాకం 624 నుండి స్వతంత్రంగా పాలన సాగించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ శాసనంలోనే మంగళగిరి మంగళపురంగా పేర్కొనబడింది. సో ఆన్సర్ ఏంటంటే మార్టూరు శాసనం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? పెదకోమటి వేముడు, కాటయ్య వేముడు, సారంగధరుడు, కుమారగిరి. ఆన్సర్ ఏంటంటే పెదకోమటి వేముడు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పెదకోమటి వేమారెడ్డి రచించిన గ్రంథాలు ఏవేవంటే సంగీత చింతామణి, సాహిత్య చింతామణి, శృంగార దీపిక, భావదీపిక లేక సప్తసతి సారాటిక. సో పెద్దకోమటి వేమారెడ్డి బిరుదులు వచ్చి సర్వజ్ఞ చక్రవర్తి, కవిరాజు. కాటయ్య వేమారెడ్డి రచనలు ఏంటంటే కుమారగిరి రాజీయం, ఇది కాళిదాసుని నాటక త్రయానికి సంస్కృతంలో వ్యాఖ్యానం అనమాట. కుమారగిరి రెడ్డి వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందిన వారు ఎవరు? భట్టదేవ, చాముకాంబ, మల్లప్ప, చెల్లెవ్వ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే చెల్లెవ్వ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అని ఎవరికి బిరుదుందంటే చెల్లెవ్వకు బిరుదుందనమాట. ఎక్స్ప్లెనేషన్ చూస్తామంటే, సమస్త గాంధర్వ విద్యలలో ప్రావీణ్యురాలైన చెల్లెవ్వ మొదటి చాళుక్య భీముని ఆస్థాన గాయకురాలిగా నియమించుకున్నట్లు అత్తిలి శాసనం వలన తెలుస్తుంది. మల్లప్ప చెల్లెవ్వ తండ్రి, ఇతను సంగీతంలో తుంబురుని వంటి వాడని బిరుదు కలదు. భట్టదేవ, ఇతని బిరుదు కవి చక్రవర్తి, రెండో అమ్మరాజు ఆస్థాన కవి.
చామెకాంబ రెండో అమ్మరాజు భార్య. ఈమె ఏలూరులో నిర్మించిన జైన దేవాలయానికి కలుచెంబూరు గ్రామాన్ని దానంగా ఇచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే దీనికి చెల్లెవ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి కొలిక శ్రేణికి వీరికి చెందింది. సో శాతవాహన కాలంలో శ్రేణులు ఉండేవి. అందులో కొలిక శ్రేణి అని దేనికి సంబంధించింది? రైతుల, నూనె వర్తకుల, నేత పనివార, వడ్రంగుల. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నేత పనివారు. కొలిక శ్రేణి అంటే నేత పనివారు అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే నేత పనివారిని కొలిక శ్రేణి అని, రైతుల్ని హలక శ్రేణి అని, హాలక శ్రేణి, నూనె వర్తకుల్ని తిలపిసక శ్రేణి, వడ్రంగుల్ని వధిక శ్రేణి అని పిలిచేవాళ్ళు అనమాట. ఇంకా 18 శ్రేణులు వరకు ఉన్నారు శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆంధ్రపత్రికని పి ఆనందాచార్యులు రచించారా, పబ్లిష్ చేశారా? తెలుగు జననాన్ని వీరేశలింగం, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికని జయంతి రామయ్య పంతులు, ఆంధ్రపత్రికని కాశీనాథుని నాగేశ్వరరావు. సో దీంట్లో తప్పుగా ఇచ్చింది ఏంటంటే ఆంధ్రపత్రిక అనమాట. సో ఎందుకంటే ఆంధ్రపత్రికని తొలి తెలుగు రాజకీయ వారపత్రిక అయిన ఆంధ్రపత్రికను స్థాపించింది ఏపీ పార్థసారథి నాయుడు. 1885లో రాజమండ్రి నుండి వెలువరించాడనమాట. సో బ్రహ్మ ప్రకాశిక రఘుపతి వెంకటరత్నం నాయుడు సాంపాదికత్వంలో వెలువడే ఆంగ్ల పత్రిక అన్నమాట బ్రహ్మ ప్రకాశిక అనేది. సో ఆంధ్ర ప్రకాశికని ఎవరు స్థాపించారంటే ఏపీ పార్థసారథి నాయుడు అనమాట. సో మిగిలిన రోజు ఒకసారి చూసామంటే తెలుగు జననాన్ని వీరేశలింగం, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికని జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర పత్రికని కాశీనాథుని నాగేశ్వరరావు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కందుకూరును బెజవాడ వల్ల అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభు ఎవరు? రెండో విజయాదిత్యుడు, మొదటి విజయాదిత్యుడు, మూడో విజయాదిత్యుడు, నాలుగో విజయాదిత్యుడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మూడో విజయాదిత్యుడు అనమాట. సో కందుకూరును బెజవాడ వల్ల అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభు ఎవరు అంటే మూడో విజయాదిత్యుడు. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే మూడో విజయాదిత్యుడు లేదా గుణగ విజయాదిత్యుడు యొక్క సేనాని పాండురంగుడు మొదటి పాలన సంవత్సరంలోనే నెల్లూరులోని బోయకొట్టాలను ఆక్రమించి నెల్లూరుని తగులబెట్టి పులికాటిని ఆక్రమించి పులికాటి సరస్సు వద్ద పాండురంగాపురం అనే పట్టణం నిర్మించినాడు. పాండురంగుడు కందుకూరును బెజవాడ వంటి పట్టణంగా అభివృద్ధి చేశాడు అనమాట. సో ఇది ఎవరి కాలంలో జరిగిందంటే మూడవ విజయాదిత్యుడి కాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన మధ్యయుగంలో ప్రాడ్వీవాకుడు ఈ విభాగంలో రాజులకు సలహాదారుడుగా ఉండేవాడు. ప్రాడ్వీవాకుడు అంటే ఎవరంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళ, గూఢాచార్యమ సైనిక విభాగం సంబంధించిన సహాయకుల, న్యాయ వ్యవస్థకు సంబంధించిన సహాయకుల అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే తూర్పు చాళుక్యుల కాలంలో రాజుల ఆస్థానంలో ప్రాడ్వీవాకులనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు. గ్రామాల మధ్య పొలిమేరలు, నీటి కాలువలకు సంబంధించిన వివాదాలను ప్రాడ్వీవాకుల చేత కుల పెద్దలతో ధర్మ శాసనాలు ఏర్పాటు చేసి వివాదాలను పరిష్కరించే వారిని నాటి శాసనాల వలన తెలుస్తున్నాయి. ధర్మ శాసనాలు చెప్పిన తీర్పులను జయపత్రాలు అంటారు. ఈ జయపత్రాలు ముద్రించే ఉద్యోగులు ముద్రావర్తులు. సో తూర్పు చాళుక్యుల కాలంలో శిక్షల గురించి ప్రస్తావించిన శాసనం ఏదంటే కొరవి శాసనం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలుపండి అనే గేయం ఏ ఉద్యమ కాలంలో రచించబడింది? సహాయ నిరోధక ఉద్యమం, వందే మాతర ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. అంటే దీనికి ఆన్సర్ ఉప్పు సత్యాగ్రహం అనమాట. త్రిపురనేని రామస్వామి చౌదరి ఉప్పు సత్యాగ్రహములకు స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చి తెనాలిలోని శిబిరానికి శరణు రామస్వామి చౌదరి నాయకత్వంలో వస్తున్న బృందానికి వీరగ్రంథము తెచ్చి రమ్ము వీరులెవరో తేల్పుడి అనే చారిత్రాత్మకమైన గీతమును అసువుగా చెప్పాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది? చింతపల్లి, బంజేరిఘాట్, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే చింతపల్లి అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ఆయుధాలు సమకూర్చుకునే ఉద్దేశంతో సీతారామరాజు మొదటిసారిగా 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన రెండవ పోలీస్ స్టేషన్ పేరు ఏం పేరంటే అన్నవరం పోలీస్ స్టేషన్ అనమాట. ఇది 1923 ఏప్రిల్ 18న దాడి చేశారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను రచించింది ఎవరంటే ఎర్రమల్లి నరసింహారావు. మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు? బెర్నియర్, థివేనాట్, మనుచి, ట్రావెర్నియర్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ట్రావెర్నియర్ అనమాట. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వజ్ర పరిశ్రమ మరియు వజ్రాల గనుల గురించి
ఫ్రెంచ్ వర్తకుడు ట్రావెర్నియర్ సమాచారంనిచ్చాడు. కుతుబ్ షాహీ రాజ్యంలో అనేక వజ్ర గనులు ఉన్నాయని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు కౌలుకిచ్చారని ట్రావెర్నియర్ తెలియజేశారు. కొల్లూరు గనుల్లోనే ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం లభించిందని ట్రావెర్నియర్ తెలియజేశారు. అనంతపూర్ జిల్లాలోని వజ్ర కరూర్ కూడా ఆనాటి ఒక ప్రముఖ వజ్ర పరిశ్రమ కేంద్రంగా కొనసాగేదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించింది ఎవరు? సోమదేవసూరి, మహావీరాచార్యులు, పూజ్యపాదాచార్యులు, కొండకుందాచార్యులు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కొండకుందాచార్యులు. సో జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించింది ఎవరంటే కొండకుందాచార్యులు అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, ప్రసిద్ధ జైన కొండకుందాచార్యులు. ఇతను రచించిన గ్రంథాలు ప్రవచనసారం, నియమసారము, సమయసారము, పంచశక్తి యసారము మొదలైనవి. సమయసారం, ప్రవచనాసారము, పంచశక్తి అయిన సారము గ్రంథాలను కలిపి ప్రభాతత్రయం అంటారు. సమయసారం శ్వేతంబర, దిగంబర శాఖల వారందరికీ ఆచరణీయమైనది. ఇతను ప్రాకృత భాషలో 84 గ్రంథములు పైగా రచించాడని జైన సాంప్రదాయం పేర్కొంటుంది. సరస్వతి గచ్చును బలాత్కార గణాన్ని ఇతడు స్థాపించాడు. ఇతని సరస్వతి గచ్చును వక్రగచ్చ అని కూడా పిలుస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 1941-46 సంవత్సరం మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? సో ఫస్ట్ ఆప్షన్ ఎం సూర్యనారాయణ, అయ్యదేవర కాళేశ్వరరావు, కొండ వెంకటప్పయ్య, సర్ విజయ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సర్ విజయ్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, విజయనగరానికి చెందిన పూసపాటి వంశస్థుడైన సర్ విజయానంద గజపతి, సర్ విజయ లేదా విజ్జి నేతృత్వంలో 1941 ఆంధ్ర మహాసభ సమావేశం విశాఖపట్నంలో, 1943 ఆంధ్ర మహాసమావేశం బళ్ళారిలో జరిగింది. ఇతను ఆంధ్ర మహాసభను ఒక రాజకీయ పార్టీగా మార్చాలని ప్రయత్నించాడు. కానీ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కారణంగా ఆంధ్ర మహాసభకు రాజీనామా చేశాడు. దీంతో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు ఆగిపోయాయి. తర్వాతి కాలంలో ఆంధ్ర మహాసభ పూర్తిగా కనుమరుగైపోయింది. నోట్, 1951లో ఆంధ్ర మహాసభ మద్రాసు ఎంఆర్ అప్పారావు అధ్యక్షతన జరగగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు నేతృత్వంలో ఒక ప్రత్యేక మహాసభ 1951లో గుంటూరులో నిర్వహించబడింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనం అనే బహిష్కృత నాటకాన్ని రచించింది ఎవరు? గొల్లపూడి సీతారామ శాస్త్రి, కోనక కనకమ్మ, త్రిపురనేని రామస్వామి, కొడాలి ఆంజనేయులు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కొడాలి ఆంజనేయులు. సో కొడాలి ఆంజనేయులు జాతీయ నాటక రంగం అనే సాంస్కృతిక సంస్థ ద్వారా స్వదేశీ వస్తువుల ఉపయోగాన్ని ప్రోత్సహించారు. కొడాలి ఆంజనేయులు విప్లవ పరివర్తనం అను పేరున ఒక రాజకీయ నాటకాన్ని రచించగా ప్రభుత్వం దాన్ని ప్రదర్శించడాన్ని నిషేధించింది. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో కొడాలి ఆంజనేయులు తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వదులుకున్నాడు. కోనక కనకమ్మ, గాంధీజీ ప్రభావంతో జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళలు దూవరి సుబ్బమ్మ, కోనక కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ మొదలుగున్న వారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సమాజం నుండి భోగం, కులం అంతర్ధానం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? గురజాడ అప్పారావు, వీరేశలింగం, ఉన్నవ లక్ష్మీనారాయణ, రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు అనమాట. సో బ్రహ్మర్షిగా పేరు పొందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రముఖ సామాజిక సంస్కరణకర్త. ఇతను మద్యపానానికి, ధూమపానానికి, భోగం వారికి వ్యతిరేకంగా కృషి చేశారు. వితంతు పునర్వివాహానికి, స్త్రీ విద్యకు కృషి చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను వ్యాప్తికి కృషి చేశారు. కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజీలో ఉన్నప్పుడు కాకినాడలో బ్రహ్మ మందిరంను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాల వ్యాప్తికి ప్రముఖంగా కృషి చేసినది రఘుపతి వెంకటరత్నం నాయుడు. So this is the end of today's class. Thank you very much for watching.